తెనాలి నర్సరావుపేట జిల్లా వైద్యశాలలో ఆరోగ్య విభాగంలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన నల్లనూకల శ్రీనివాసరావు హాస్పిటల్ శ్రీను సేవలు అభినందనీయమని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ అధ్యక్షుడు బి భిక్షాలు అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏపీ ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో ఆదివారం హాస్పిటల్ శ్రీను దంపతులకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తరపున ఘన సన్మానం నిర్వహించారు. జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన హాస్పిటల్ శ్రీను ఎన్జీఓ అసోసియేషన్లో ఎంతో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. యూనియన్లోనే కాకుండా సామాజిక బాధ్యతతో ఆయన ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా వ్యవహరించారని చెప్పారు. ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నర్సారావుపేట ఏసీపీ కె సీతారామయ్య మాట్లాడుతూ వైద్య శాఖలో పనిచేస్తూనే సామాజిక సేవలు అందించారని, ముఖ్యంగా నర్సారావుపేటలోని కోటప్పకొండ యాదవ సత్రం కమిటీ చైర్మన్ గా ఆయన ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. జీవితం సంతోషంగా గడపాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు గంపల శివనాగేశ్వరరావు, తాడిబోయిన రామకృష్ణ, నాయకులు పసుపులేటి శ్రీను, షేక్ బడే, బేతాళ కృష్ణమోహన్, సాయి కృష్ణ, అనిల్, మేడుబోయిన గంగా యాదవ్, మంగళగిరి మాజీ ఎంపీపీ ఆర్ మోహన్ రావు, పలువురు ఏపీ ఎన్జీఓస్ నేతలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సన్మానం చేసినందుకు ఎన్జీఓ అధ్యక్షుల వారికి, అలాగే నా తోటి బంధువులు, మిత్రులు, మరి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు, మరి అదేవిధంగా మరి నేను చేసిన సేవల తర్వాత ముందు మెయిన్ ఏంటంటే ఇంత భారీ ఎత్తున చేయడం అనేది గొప్ప విషయం. అందరికీ థ్యాంక్స్. ఉద్యోగ బాధ్యత కంటే సామాజిక బాధ్యత, సామాజిక అవసరాలు, వ్యక్తుల అవసరాల మీద ఎక్కువగా ఇందాక అందరూ చెప్పిన ఉద్యోగం కంటే కూడా ఈ విషయాల్లోనే ఈ సేవలోనే ఎక్కువగా అతని సర్వీస్ అనేది జరిగింది. తద్వారా ఎంతోమంది చెప్పినట్టు మరి కోటప్పకొండ ట్రస్ట్ విషయంలో కానీ, అలాగే సామాజిక సేవలు అంటే కులపరంగా సారు చెప్పకూడదు కానీ అది చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ అలా డెడికేటెడ్గా చేసేవాళ్ళు కూడా లేరు. తను ఆ విధంగా చేయబట్టి చాలామంది తనని ఆప్యాయంగా పలకరించడం అనేది అక్కడ గమనించడం జరిగింది. మరి వారు రిటైర్ అవడం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సింది కాబట్టి ఆ క్రమాన్ని మనం ఎవరు కూడా ఆపలేము. అయినప్పటికీ మరి వారి యొక్క శేష జీవితం మరి సంతోషంగా ఉండాలని, అట్లనే వారికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్ళు అందరూ కూడా సెటిల్ అయ్యారని చెప్పి తెలిసింది. ఇక వారు కూడా మరి మిగతా శేష జీవితంతో వాళ్ళ తల్లిదండ్రులని అవి మన ఎప్పుడు కూడా మన మర్చిపోలేని విషయం. అది సేవలు చేశారు కాబట్టి ఈరోజు మన అంతా కలిసి ఒక మైత్రి బంధంలాగా మనం ఉండగలిగామంటే అది ఒక మైత్రి బంధం. దానికి నేను ఎవరన్నా చెప్పు, నాకు అవకాశం